ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడొద్దు. అను జీవితం సుందరి జీవితం బాగు చేయడానికి నేను అలా మాట్లాడాల్సి వస్తుంది. అను బేబీ, ఏమైంది? ఎందుకంత ఆవేశంగా ఉన్నావు? నిన్నే అడిగేది. మాట్లాడాను బేబీ. కుక్కను తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోపెడితే పొగరు ఇలాగే చూపిస్తుంది. ఏమైంది అను బేబీ? ఏమైంది, ఏం జరిగింది అని చెప్పడం కూడా నాకు ఇష్టం లేదు కార్తిక్. నువ్వు ఈ నగలు తీసుకెళ్లి అమ్మేసేయి. నగలమ్మడం దేనికి? డబ్బులు అవసరం ఉన్నాయి కార్తిక్. అర్జెంటుగా నాకు 5 లక్షలు కావాలి. 5 లక్షలా? దేనికను బేబీ? దేనికని రీజన్ చెప్తాను కార్తిక్. నువ్వు 5 లక్షలు సర్దుతావా? ఆ సుందరిని అడుగుదా? అడిగాను కార్తిక్. అడిగితే ఆ సుందరి పొగరు చూపించింది. కారణం చెప్పమంటుంది. కారణం చెప్తేనే డబ్బులు ఇస్తానంటే ఆ డబ్బులు నాకు అక్కర్లేదు. ఓకే ఓకే, కూల్ అను బేబీ. ఇప్పుడు అంత డబ్బు ఎందుకు అవసరమో నాకైనా చెప్పాను బేబీ. స్వర్ణ వాళ్ళ తమ్ముడికి టాప్ 10 కాలేజీలో పేమెంట్ సీట్ వచ్చిందంట. అర్జెంటుగా తనకి 5 లక్షలు కావాలంట. నన్ను అడిగితే ఇస్తానని చెప్పాను. స్వర్ణకు మాటిచ్చాను కదా అని సుందరిని డబ్బడిగితే సింగిల్ పైసా ఖర్చు పెట్టాలన్నా తనకి లెక్క కావాలంట. దేనికి ఖర్చు పెడుతున్నామో రీజన్ చెప్పాలంట. ఆమెమన్నా తన డబ్బిస్తుందా? అందుకే ఈ నగలమ్మి డబ్బులు తీసుకురా కార్తిక్. నేను అడిగి చూస్తాను బేబీ. వద్దు కార్తిక్, నేను పడిన అవమానం చాలు. ఇంకా నువ్వెందుకు? అందుకే ఈ నగలు అమ్మేసేయ్. అను బేబీ, ఈ నగలు అమ్మొద్దు ఏమొద్దు. తను ఎలా ఇవ్వదో ఎందుకు ఇవ్వదో నేనెళ్ళి కనుక్కుంటాను. గొడవద్దు కార్తిక్. సమయం వస్తుంది. మనం కూడా ఆ సుందరి మెడ పట్టి బయటికి వెళ్ళగొట్టే సమయాన్ని కాలం మనకిస్తుంది. ఆ సమయం కోసం ఎదురు చూద్దాం. ఈ నగల విషయం అయిన తర్వాత సుందరి మీద కోర్టులో బలంగా కేసేస్తాను బేబీ. జైలుకి వెళ్ళింది కదా అనుకుంటుంటే ఈ పీడ మళ్ళీ మొదలైంది. శాశ్వతంగా చంపేయాల్సి వచ్చినా ఆ పని మనం చెయ్యక్కర్లేదు. ఇప్పుడొచ్చింది బెయిల్ మీదే. బెయిల్ టైం అయిపోతే మళ్ళీ చిప్పకూడే గతి. ఈ విషయం తర్వాత ఆలోచిద్దాం. ముందు నువ్వు ఈ నగలమ్మి డబ్బు తీసుకురా కార్తిక్. డబ్బుతో పాటు ఆ రిసిప్ట్ కూడా తీసుకురా. సుందరి, నువ్వు చేస్తున్న పని నాకు నచ్చింది. పవర్ నీది, ఇంటి బాధ్యత నీది. ఆ కార్తిక్ ని డ్రైవర్గా పెట్టి ఆ అనుని కంట్రోల్ చేసావు చూడు, నాకది బాగా నచ్చింది. ఇలాంటి స్టెప్ ఇప్పుడు కూడా తీసుకోకపోతే సరిదిద్దుకోలేని పొరపాటు చేసిన వాళ్ళమవుతాం. మనం ఇంకా ఇలాంటి పొరపాట్లు చేయడం నాకిష్టం లేదు. ఆ కార్తిక్ గడికి ఏం పనిలేదు. తినడం, ఖాళీగా తిరగటం. ఏమైనా ఆలోచన ఉందా అంటే, ఈ ఆస్తిని రాజేశ్వరీదేవి గారు సుందరికి రాసిచ్చింది. ఇప్పుడు ఈ ఆస్తిని ఎలా చేజిక్కించుకోవాలి, ఎలా వాళ్లను తప్పించాలి, పక్కకు పెట్టాలి అనే చెడు ఆలోచనలే ఉంటాయి తప్ప సక్రమమైన ఆలోచనలు ఏమి ఉండవు. అందుకే నువ్విప్పుడు చేస్తున్న పని వల్ల మంచి జరుగుతుందని కోరుకుంటున్నాను. ఆ అనుకి కూడా పొగరు, కోపం తగ్గుతాయి సుందరి. నాకు కావాల్సింది కూడా అను మేడంలో కోపం తగ్గిపోవాలి. పొగరుగా, తలదిరుసుగా మాట్లాడకుండా వాస్తవంగా జీవితం అంటే ఏంటో తెలిసి రావాలి. తెలిసొస్తుంది. నువ్వు బెయిల్ మీద రావడం, వచ్చి రాగానే హద్దుల్లో పెట్టావు చూడు, ఇలాగే చెయ్యి. అసలు నువ్విలా గతంలోనే చేసుంటే వాళ్ళెప్పుడూ మారేవారు. అమ్మా, నేనిప్పుడు ఇలా ఉండడం నాకు వ్యక్తిగతంగా నాకు బాధే. కేవలం ఇది నేనాడే ఒక నాటకం. నాటకమా? నాటకం ఏంటి సుందరి? అసలు నువ్వు నాటకం ఆడాల్సిన అవసరం ఏముంటుంది? ఉందమ్మా. అను మేడం మంచి కోసం, అను మేడంకి మేలు జరగడం కోసమే నేను వాళ్ళతో అంత కఠినంగా ఉన్నట్టు నటిస్తున్నాను. ఇదిగో సుందరి, నువ్వు నాటకం ఆడుతున్నావో లేదా ఇంకేదో చేస్తున్నావో నాకు అనవసరం. ఈ ఇంటికి నువ్వు నిజమైన ఓనర్గానే ఉండు. ఇప్పటికే నీ జీవితం సగం నాశనం అయిపోయింది. అసలేమనుకుంటున్నావే లైఫ్ అంటే?
ఎదుటి వాళ్ళకి ఊడికం చేయడం అనుకుంటున్నావా? లేక ఓపికతో నువ్వు ఒక మెట్టులాగా మారి వాళ్ళ ఎదుగుదల కోసం నీ మీద కాళ్లు పెట్టి ఎక్కి తొక్కి వాళ్ళు పైకి రావడం కాదు. ఒకటే, ఆ కార్తిక్ పర్మనెంట్ గా ఈ ఇంటికి డ్రైవర్ గానే ఉంచేయ్. అను ఇంకో ఇల్లు చూసుకోకుండా పర్మనెంట్ గా ఇక్కడే ఇదే ఇంట్లో పని మనిషిగానే ఉండమను. అను మేడం తన పద్ధతిని మార్చుకోవడం కొరకే తననిలా ఒక పని మనిషిగా మనం చూడాలి. అంతేకాని జీవితకాలం ఈ ఇంట్లోనే పని మనిషి అని నువ్వంటున్నట్టుగా కుదరదు. ఎదుటి వాళ్ళ మంచి చెడు ఆలోచించడానికి నువ్వున్నావు. మరి నీ గురించి ఎవరు ఆలోచించాలి? నీ మీద హత్య కేసు పడిందంటే ఈ అమ్మ బాగానే ధైర్యంగా ఉందనుకుంటున్నావా? లేదు సుందరి, నేను పైకి బాగానే ఉన్నా లోపల కుమిలి కుమిలి ఏడుస్తున్నాను. ఏంటి నా బిడ్డ కత్తి ఇలా అయ్యిందే అని పైకి ఏడుస్తుంటే నువ్వు తట్టుకోలేవని నేను నాటకం ఆడుతున్నానే. ఇన్ని సంఘటనలు జరుగుతున్నప్పుడు ప్రశాంతత లేని జీవితం ఎందుకోసం చెప్పు? ఈ ఆస్తి ఎవరికి కావాలి? ఆ రాజేశ్వరి దేవి గారి ఆస్తి పత్రాలు మనకు వీలునామా రూపంలో రాయమని ఎవరు అడిగారు? అసలు పల్లవి లైఫ్ కి ఏమవుతుందన్న భయం నాకు పట్టుకుంది. ఆ కార్తీక్ గణ్ణి జీవితంలో నమ్మకూడదు. వాడి క్రిమినల్ ఆలోచనలు వచ్చి ఎటు వెళ్ళినా మళ్ళీ ఇదే కొంపలో మనం ఉండడం నాకు అస్సలు నచ్చడం లేదు. అమ్మా, కేసీపీ కిరణ్ మై సూచనల ప్రకారం మనం నడుచుకుంటే అసలు ముద్దాయిని వాళ్ళే పట్టుకుంటారు. అసలు ముద్దాయి ఎవరు? వాడేనా? ఆ కార్తీక్ గడే కదా. రాజేశ్వరి దేవి గారిని చంపడం వల్ల వాడికి తప్ప ప్రయోజనం ఇంకెవరికీ లేదు. అందుకే నువ్వు వాళ్ళని ఎక్కడుంచాలో అక్కడే ఉంచు. అలా అయితేనే నేను ఇంట్లో ఉంటాను, లేదంటే నేను ఇంట్లోంచి వెళ్ళిపోతాను. ఏంటమ్మా, నువ్వు చెప్పినట్టే నేను చేస్తాను. కానీ అను మేడం ఎక్కడా కూడా లోన్లీగా ఉండకూడదు. అనాథ అన్న ఆలోచన తనకి రాకూడదు. ఈ ఇంట్లో జరిగే కొన్ని మార్పులు చూస్తుంటే ఎందుకు ఇలా జరుగుతుంది? బంగారాజు బాబాయ్లో ఎందుకు మార్పు వచ్చింది? ఇవన్నీ తెలుసుకోవాలి. తెలుసుకుంటాను. ఇవన్నీ నేను ఆలోచిస్తుంటాను. నువ్వు జస్ట్ నా పక్క నుండి హెల్ప్ చేయమ్మా. గర్భిణీ స్త్రీలు సున్నుండలు తినడం వలన అనేక ప్రయోజనాలు. గర్భిణీ స్త్రీలేమో కానీ అనూకి సున్నుండలంటే చాలా ఇష్టం. రాజేశ్వరి దేవి గారు ఒకరోజు స్పెషల్గా అనూకి సున్నుండలంటే ఇష్టమని చేయించడం నేను చూశాను. అనూకి సున్నుండలు చేయించి తీసుకెళ్ళాలి. డైరెక్ట్గా అను పేరు చెప్పి చేయించలేను. సుందరి ప్రెగ్నెంట్ కదా, సుందరికి సున్నుండలు చేయమని చెప్పి వాటిని అనూకి తీసుకెళ్తాం. ఎస్. తులసి ఎక్కడుంది?